ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మాట్లాడిన మాట అది. అయితే గడిచిన కాలంలో సెప్టెంబర్లో, పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మరి మేము ఈ మందిరంలో వరద వచ్చేసింది. ఆ అరగరం పడుతుంది చూసారా, అరకంటే ఇంకొక అడుగు ఎత్తే బయట ప్రహరీ అంత ఎత్తు వరద వచ్చింది. ఇక్కడ ఈ పట్టణం అంతా మునిగిపోయింది. మా మందిరంలో సామాన్లు అన్నీ కిందే ఉన్నాయి, ఫ్లోర్ మీదే ఉన్నాయి, మొత్తం మునిగిపోయినాయి, ఒక్కడు కూడా లేదు. అయితే ఏంటి ప్రభువా, ఏంది కష్టాలు, మాకు ఇలాంటి కష్టం పెట్టామని ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాక్యం మాట్లాడుతున్నాడు. ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలుగు చేస్తాను. అది అక్కడ పెట్టాను వాక్యము, అదే మాట, ఆ వాక్యంలో ఆ కార్డులోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు. ఏంటి మేలు అంటే నేను చూశాను ఆ మేలు ఏంటో. మా సామాన్లన్నీ మునిగిపోయినాయి, పాడైపోయినాయి, పనికిరావు అనుకున్నాం. కానీ దేవుడి దయ వల్ల అన్నీ పనికొస్తున్నాయి. పనికిరావు అనుకున్నాయి, అన్నీ పనికొస్తున్నాయి. యాంప్లిఫైర్ పనికొస్తూ ఉంది. అయితే ఒక సహోదరుడు ముందుకొచ్చి యాంప్లిఫైరు ఒక బాక్స్ మాకు మరి సమర్పించుకుంటూ వచ్చారు. సర్లే అది వచ్చింది అనుకుని ఆ సమర్పడేటప్పుడు ఈ పాత యాంప్లిఫైర్ కూడా ఊరికి పెట్టి చూసాం, అది కూడా పనిచేస్తుంది. అదే కాదు, ప్రతిదీ కీబోర్డు అది పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి. ఇంకా మా డోలకులు పోతే డోలకులు 2 పోయినాయి. పోతే ఏం చేయాలని ప్రార్థన చేస్తే ఒక ఆయన ముందుకు వచ్చి నేను ఇస్తానని ఒక తపల సమర్పించుకున్నాడు. కీబోర్డు పోయింది, ఏం చేయాలి ప్రభు అంటే ఒకళ్ళు ముందుకు వచ్చారు, కీబోర్డు నేను ఇస్తానని ముందుకు వచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కరూ మరి మాకెంతో సహాయం చేశారు. అదే మునుపటి కంటే అధికమైన మేలు. పాత యాంప్లిఫైర్ చిన్నదైతే తర్వాత పెద్దది వచ్చింది, పాత కీబోర్డు చిన్నదైతే తర్వాత పెద్దది వచ్చింది. పాత డోలకులు పాత అయితే దానికి బదులు తపలా వచ్చింది. సాపలు పోయినాయి. ఎట్లా అప్పుడే కొన్నాం, 4 నెలలు ఎంత అయింది. ఈ సాపలు పోయినాయి ఏంటనుకుంటే మళ్ళీ సాపలు వచ్చేసినాయి. సరే ఇంకా అంతేకాదు, టైల్స్ వచ్చేసినాయి. ఇట్లా ప్రతిదీ దేవుడు అనేక రీతులుగా సహాయం చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ పరిచర్యలో చాలా దేవుడు సహాయపడినాడని మేము చెప్పగలం. అందును బట్టి దేవునికి చాలా వందనాలు తెలియపరుస్తున్నాం. తర్వాత మాకు ఇబ్బంది కలిగిందన్నప్పుడు మీరు కూడా చాలామంది ప్రార్థించారని మేము నమ్ముతున్నాము. మరి మీకు అందరికీ పేరు పేరున ప్రభు పేరిట కృతజ్ఞత వందనములు తెలియపరుస్తున్నాం. తర్వాత మేము ఇబ్బందులు ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ పేర్లు అంటే నేను చెప్పకూడదు అనుకుంటున్నాను. అనేక మంది నన్ను పలకరించి పరామర్శించి మరి జోసఫ్ అన్న అయితే మందిరంకి వచ్చి చూసి అరే చాలా నష్టమైందని వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. అలాగా కొంతమంది సహోదరులు కొంత నాకు మనీగా కూడా మరి నాకు